గైస్ ఈరోజు చిక్కుడుకాయ కర్రీ ఎలా వండాలో చూపిస్తున్నాను. ఫస్ట్ కడాయి పెట్టుకొని నూనె హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసుకొని బాగా ఫ్రై కానివ్వాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా 2 మినిట్స్కి ఒకసారి ఇలా నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అవి చాలా మంచిగా ఫ్రై కానివ్వాలి. అవి ఫ్రై అయ్యేంతలోపు ప్లీజ్ మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత అవి కొంచెం ఫ్రై అయ్యాక మనమైతే ముందుగా ఒలిచి పెట్టుకున్న చిక్కుడుకాయ అయితే వేసుకోవాలి. చిక్కుడుకాయ వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మంచిగా ఒక 2 మినిట్స్కి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక ఫస్ట్ అయితే దానికైతే టమాటాలు అయితే ముందుగా కట్ చేసి పెట్టుకోండి. మీలో ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోస్ మళ్ళీ వస్తాయి. ఇట్లా లిడ్ క్లోజ్ చేసి ఒక 15 మినిట్స్ పాటు పెట్టిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే మీరు ఇందులో యాడ్ చేసుకోండి. టమాటాలు యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒక 2 మినిట్స్ పాటు లిడ్ పెట్టుకోవాలి. తర్వాత లిడ్ తీసేసి తర్వాత నీట్గా టమాటాలు కూడా ఉడికేంత వరకు కలుపుకోవాలన్నమాట. టమాటాలు పూర్తిగా మగ్గనివ్వాలి. కొంచెం సేపు అయితే 2 మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుకోవాలన్నమాట. తర్వాత ఒక 5 మినిట్స్ పాటు లిడ్ క్లోజ్ చేసి పెట్టాలి. తర్వాత ఓపెన్ చేసి లిడ్ కొత్తిమీర వేసుకుంటే అంతే అండి, ఈజీగా చిక్కుడుకాయ కర్రీ వండుకోవచ్చు. మిగతా ఇంకేమైనా రెసిపీ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతే, చిక్కుడుకాయ కర్రీ రెడీ.